తూర్పుగోదావరి జిల్లా రత్నగిరి కొండలపై ఉన్న అన్నవరం సత్యనారాయణ స్వామి క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది. ఈ క్షేత్రాన్ని దర్శించుకునే భక్తులు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. పురాణాల్లో పేర్కొన్న కథనం ప్రకారం మేరుపర్వతం, ఆయన భార్య ఇద్దరు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేయగా 2 సంతానం కలిగారు. వారిద్దరే భద్రుడు, రత్నాకరుడు. వీళ్ళిద్దరు కూడా నిత్యం స్వామివారి సేవలో నిమగ్నమై ఉండేవారు. వారిని కరుణించిన శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో రాముడిగా కొలువై నీ కొండపై ఉంటానని వరమిచ్చాడు. అలా భద్రుడు కొండగా కొలువైన ప్రదేశం భద్రగిరి. ఇక రత్నగిరిగా మారిన రత్నాకరుడిపై త్రిమూర్తులు కొలువయ్యారు. రత్నగిరిపై సత్యనారాయణ స్వామి కొలువైన విషయం కొన్నేళ్ల పాటు బయట ప్రపంచానికి తెలియలేదు. ఇక వెలుగులోకి రావాలని భావించిన భగవంతుడు ఆ ప్రదేశంలో ఉన్న సంస్థాన జమీందారుకు మరో విష్ణు భక్తుడికి కల్లో కనిపించి చెప్పాడు. 1891 ఆగస్టు 6న స్వామివారిని వెతుక్కుంటూ వెళ్ళిన ఆ జమీందారు కొండలో ఎంత వెతికినా స్వామివారు కనిపించలేదు. అప్పుడు అమ్మవారు రుద్రాలిగా వచ్చి ఓ చెట్టు కింద ఉన్న పుట్టలో వెతకమని చెప్పింది. అలా స్వామివారి రూపం బయటికి వచ్చింది. సాధారణంగా ఏ ఆలయంలో అయినా గర్భగుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ముందు యంత్ర ప్రతిష్ఠ చేస్తారు. అన్నవరంలో ఉండే యంత్రం విశేషం ఏమిటంటే స్వామివారు స్వయంగా కాశీలో ఉన్న ఓ సిద్ధుడితో తన యంత్రాన్ని గీయించుకొని తెప్పించుకున్నారట. ఆ యంత్రమే రత్నగిరిలో మొదటి అంతస్తులో ఏర్పాటు చేశారు. అన్నవరం వెళ్ళే భక్తులు తప్పనిసరిగా గమనించాల్సిన, దర్శించుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన ప్రదేశం ఇది. అన్ని వరాలు ఇచ్చే స్వామి కాబట్టి అన్నవరం అని పేరు వచ్చింది. ఈ ఆలయం 2 అంతస్తుల్లో ఉంది. పై అంతస్తులో శివుడు, అమ్మవారు కొలువై ఉన్నారు. ఆ మధ్యలో ధీరుడిలా మీసాలతో దర్శనమిస్తాడు సత్యనారాయణ స్వామి. క్రింది అంతస్తులో ఉండే పీఠం కిందనే ఉంది యంత్రం. కాశీ నుండి సిద్ధుడు తీసుకొచ్చినటువంటి యంత్రం ఇది. ఇక్కడ లింగ రూపంలో కనిపిస్తూనే పైన సత్యనారాయణ స్వరూపం ఉంటుంది. పీఠానికి ఆగ్నేయం వైపు వినాయకుడు, నైరుతి వైపు సూర్యుడు, ఈశాన్యంలో ఈశానుడు, వాయవ్యంలో అమ్మవారు, అందరికీ మధ్యలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారు. అందుకే ఇక్కడ స్వామివారిని పంచాయతనమూర్తి అని పిలుస్తారు. అన్నవరంలో దర్శించుకునే భక్తులు ముఖ్యంగా చూడవలసినటువంటి ప్రదేశాలు ఇవే. అన్నవరం ఘాట్ రోడ్ మార్గంలో నేరళ్ళమ్మ అనే గ్రామదేవత ఆలయం ఉంది. ఒకప్పుడు పిఠాపురంలో ఉండే ఈ అమ్మవారు సత్యనారాయణ స్వామి వారు ఇక్కడ కొలువైన తర్వాత తనకు తానుగా వచ్చి అమ్మవారు ఇక్కడ వెలిసారని స్థల పురాణం. మెట్లదారి సమీపంలో కనకదుర్గమ్మ ఆలయం ఉంది. అన్నవరం కొండెక్కే ముందు మార్గమధ్యంలో వనదుర్గ ఆలయం ఉంటుంది. రాత్రి సమయంలో ఇక్కడ అమ్మవారు సంచరిస్తారని కొందరు ఉపాసకులు చెబుతూ ఉంటారు. కొండపైన ఉన్న ఆలయం పక్కన సీతారామచంద్రులు ఉన్నారు. భద్రగిరిపై వెలసిన సీతారాములే రత్నగిరిపై వెలసిన స్వామికి క్షేత్రపాలకులు. అన్నవరం కొండపై సండయల్ అని ఉంటుంది. పిడవర్తి కృష్ణమూర్తి శాస్త్రి, స్థానిక జమీందారు కలిసి రూపొందించిన ఈ సండయల్ సూర్యుని నీడ ఆధారంగా సమయాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో ఏకాదశి రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణాలకు లక్షలాది మందులు పాల్గొంటారు. తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదం తర్వాత సత్యనారాయణ స్వామి ప్రసాదం అంత రుచిగా ఉంటుందంటారు భక్తులు. విశాఖ ఏజెన్సీ నుంచి నెలకు దాదాపు 20 లక్షల ఆకులు తెప్పించి వాటిలో ప్రసాదాన్ని పెట్టి అందిస్తారు. అన్నవరంలో జంట కొండల మధ్య రహస్య స్థావరం ఉందని, అల్లూరి సీతారామరాజు ఉద్యమ సమయంలో ఈ రహస్య మార్గంలోనే రాకపోకలు సాగించేవారని చెబుతారు.